అయోధ్య అప్పుడు అట్లాగే అన్నారు. అయోధ్య భక్తులందరూ, దేశ ప్రజలందరూ కలిసి కోటాను కోట్ల మంది భక్తితో, ఎందుకంటే వందల ఏళ్ల పోరాటం చేసి ఎన్నో త్యాగాల తర్వాత సాధించుకున్న అయోధ్యలో రామజన్మభూమిలో గుడి కట్టుకోవడానికి గవర్నమెంట్ ఏం ఫండ్స్ ఇవ్వలేదు. అయినా సరే గుడి కట్టొచ్చు కదా, బడి కట్టొచ్చు కదా, సన్యాసులు అనాలా, వీళ్ళని ఏమనాలి అసలు? ఈ ఎదవల్ని ఏమనాలి అసలు? ఎంత హిందుత్వం అంటే ఎంత చులకనైపోయింది, హిందువుల విశ్వాసాలంటే, హిందూ దేవుడు అంటే ఎంత చులకనైపోయింది ఎదవలకు అసలు. గుడులు కడితే ఓర్చుకోలేని స్థితిలో ఈ దేశంలో ఎడారి మతాల వీళ్ళందరూ. మళ్ళీ ఇప్పుడు షర్మిల అయితే పక్కా క్లియర్గా అర్థమవుతుంది. కానీ హిందుత్వంలో ఉండి, హిందువులు అయ్యి ఉండి ఇంకా హిందువులుగా చెలామణి అవుతూ వీళ్ళు కూడా హిందుత్వాన్ని విమర్శిస్తారు కొందరు. అయోధ్యతోనే మొదలు పెట్టారు, మనం చూసాం. ఏం ఏడుపులు ఏడ్చారు అసలు. గవర్నమెంట్ చెప్పినా కదా, గవర్నమెంట్ భక్తులే విరాళాలు వేసుకొని, భక్తులే తోచింది ఇచ్చుకొని, కొన్ని వేల లక్షల గ్రామాలు ట్రస్ట్, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వహణలో చాలామంది వెళ్ళి అందరూ భక్తి, ఎవరిని బలవంతం చేయలేదు. ఇల్లు కూడా, అయ్యో రాముడికి మనం అద్భుతమైన గుడి కట్టుకుంటున్నామని ప్రతి మారుమూల పల్లె, కులంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ కూడా అయోధ్య రామజన్మభూమి కోసము ఇచ్చారు. దాని మీద కూడా ఏడ్చారు. ఇప్పుడు టీటీడీ మీద అసలు ఈమెకి ఏం హక్కు ఉంది, ఏం అధికారం ఉంది?